హాయ్ ఫ్రెండ్స్, నేను మళ్ళీ ఒక వీడియోతో మేము ముందరికి వచ్చిన దేవుడిపల్ల జాతరకు పోతున్నాం. మేము అక్కడ ఆటను పోతున్నాం. రంగపూర్ నుంచి లోపలికి పోతే వస్తుంది, అటు నుంచి అందుగులపల్లి నుంచి రావాలి. ముందుగా పెద్దమ్మ గుడికి అయితే మనం స్టార్టింగ్లో పెద్దమ్మ గుడి వచ్చింది. అమ్మవారిని దర్శనం చేసుకున్నాం. ఇది ముదిరాజుల కులదైవం. మా అత్తమ్మ, మా ఆడపడుచు, మా వదినలు, మా అన్నయ్యలు, మా ఇద్దరు పిల్లలు, మా పెద్ద పాప అందలేదు, స్కూల్కి పోయింది. అందరం కలిసిపోయినాం. ఇక్కడ పెద్దమ్మ తల్లిని అయితే దర్శనం చేసుకున్నాం. ఇక్కడ పాండురాజులు అందరు ఉన్నారు. కృష్ణుడు కూడా, రుక్మిణి దేవి కూడా కనిపిస్తారు మీకు. మేము పోయేసరికి అయితే లాకేష్ ఉంది, ఆయన కూడా దేవుడిని దర్శనం చేసుకుని పోయినాం. మా వాళ్ళు అయితే ఫుల్ ఫొటోస్ తీసుకున్నారు. టెంపుల్ అయితే సూపర్ ఉన్నది. మేము ఫొటోస్ కూడా ఫుల్ దిగినాం. అక్కడ మస్తు ఎంజాయ్ చేసినాం. పెద్దమ్మ గుడి కాడ ఇక్కడ దర్శనం చేసుకొని ఇక్కడ కోని కోసుకొని మళ్ళీ తర్వాత కొంచెం ముందుకు పోతే ఇక్కడ బంగారు పోషమ్మ గుడి ఉన్నది. అక్కడ దర్శనం చేసుకోవాలని ఇక్కడ కొంచెం హడావిడిగా వేసుకున్నాం. మస్తు ట్రై చేసినాం. ఎవరైనా నచ్చి టెంపుల్ తాళాలు తీస్తారు కావచ్చు అని. కొంచెం ముందుకు పోతుంటే చెప్పినా కదా బంగారు పోషమ్మ గుడి వస్తుంది. మా వదిన, మా అత్తయ్య, మా పాప, మేమందరం కలిసి టాటా మ్యాజిక్లో పోతున్నాం. వెనక మా అన్నయ్యను, మా డాడీ, మా మేక వీళ్ళు ఉన్నారు. ఇది బంగారు పోచమ్మ గుడి. దారిలో ఉంటుంది. రంగపూర్ నుంచి వస్తే మనకు దారిలోనే కనబడుతుంది. ఈ అమ్మవారికి లోపల చీరతో దర్శనం చేసుకొని కొబ్బరికాయ కొట్టుకొని మస్తు చిలుకలు ఉన్నాయి ఇక్కడ. ఎంత పవర్ఫుల్ అయితే ఇంతమంది ఎత్తారో. మస్తు అంటే మస్తు ఉన్నది గుడి అయితే. నాకైతే మస్తు నచ్చింది పోషమ్మ గుడి. నేను ఇక లోపల నా పనులు నేను చేసుకుంటాను. ఇక మా వాళ్ళందరూ ఇక బయట కూర్చున్నారు. అందరికి ఆకలి అవుతుందని చెప్పేసి బయట కూర్చున్నారు. చెట్టు కింద మంచి చల్లగా ఉన్నది. బాగా నీరసపడ్డారు. బాగా టైం పట్టింది అప్పటికే. మళ్ళీ తర్వాత దేవుడిపల్లి జాతరకు పోతున్నాం. దేవునిపల్లి లక్ష్మీ నరసింహస్వామి చూడూరి లక్ష్మీ నరసింహస్వామి గుడి. ప్రదక్షిణలు చేయాలిగా, ముందుగాల ప్రదక్షిణలు చేస్తున్నాం. ప్రశాంతంగా ఉంది గుడి మాత్రం. మా మమ్మీ, మా అత్తమ్మ, మా వదినలు, మా ఆడపడుచు, మా ఆయన, నేను మేమందరం ప్రదక్షిణలు చేస్తున్నాం. మా పిల్లలు మేమందరం కలిసి ఇక ప్రదక్షిణలు చేసి పోవాలి, లోపలికి పోవాలి. అంతకుముందు ఇంత లేదు. జాతర టైంలో బాగా మంది ఉంటారు. అయ్యగారి దగ్గరికి వచ్చినాం. లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ దగ్గరికి అర్చన చేయించుకుంటున్నాం. ఎందుకంటే మా పాప పుట్టినరోజు. లోపల ఉన్న దేవుడు, ఈయన లోపల ఉన్నాయన కింద ఉంటాడు. ఈయన పైన ఉన్న దేవుడు. మెట్లు ఎక్కితే పైన దేవుడు కనిపిస్తాడు. ఈయన పైన ఉన్న దేవుడు. ఇగో ఇట్లా మెట్లు పైనకి పోతే ఆ దేవుడు కనబడతాడు. పైనుంచి కింద ఎంత మంచిగా కనబడుతుందో చూడుర్రి. కార్తీక పౌర్ణమి తర్వాత 5 రోజులకి ఇట్లా రథం తిరుగుతుంది. దేవుడు కింద తిరుగుతుంది ఇట్లా. చూడుర్రి ఎంతమంది, పట్టు చాలనంత మంది వస్తారు జాతరకి. బాగా పవర్ఫుల్. ఇక్కడ ఏది కోరుకుంటే అది తీరుతుంది. మా డాడీ కూడా నా కొడుకు పుట్టాలి అని కోరుకున్నాడు. కోరుకున్న వాళ్ళే ఆటను కోస్తానని మొక్కిండు, కోసిండు. కోయడానికే మేము ఇప్పుడు వచ్చినాం. చూడుర్రి మా ఆట. జడ తీస్తేనే కోస్తాం మేము. ఎందుకంటే జడ తీయకపోతే కొయ్యము. ఎందుకంటే దేవుడు కన్ను ఒప్పుకుంటే మేక జడతిస్తుందని మేము తెలంగాణలో నమ్ముతాం. ఆయనకి ఏం తక్కువ వేయలేదని నమ్ముతూనే జడతిస్తేనే కొత్తమని మొక్కుతాం. ఇట్లా జరిగింది మా జాతరనైతే. తర్వాత ఇక పిల్లలు ఆడుకోవడానికి అయితే జాయింట్ వీళ్ళు అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఫుల్ ఎంజాయ్ చేసారు మా పిల్లలు అయితే. అసలు ఇక వాళ్ళని పట్టుకోవడానికి సరిపోలేదు. మేమైతే ఆ మందిలా మస్తు ఇబ్బంది పడ్డాం. చూడరు ఎన్ని రకాలుగా ఎంతమంది ఉన్నారో. జాయింట్ వీల్ ఉంది, జారుడు బళ్ళు ఉన్నది, అన్నీ ఉన్నాయి. ప్రతి ఒక్కటి ఉన్నది. రంగుల రత్నం అన్నీ A to Z, ఏం లేదంటే అది లేదు. బాగా ఎంజాయ్ చేసిర్రు మా పిల్లలు అయితే. మేమైతే ఫుల్ టైర్డ్ అయినాం. చూడు మీకు ప్రతి ఒక్కటి చూపిస్తున్నాం మేము. మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోరు, లైక్ చేయరు, కామెంట్ చేయరు, షేర్ చేయరు. అసలు లైక్ అయితే ఎవరు చేయట్లేదు, షేర్ కూడా ఎవరు చేయట్లేదు, కామెంట్స్ కూడా ఎవరు పెట్టట్లేదు. ఈరోజు మా పాప బర్త్డే కాబట్టి వీడియో విష్ కూడా ఎవరైనా చేస్తారో చేయరో చూడాలి. చూడుర్రి ఇట్లా బోటింగ్స్ కూడా పెట్టారు పిల్లల కోసం. మా పిల్లలు అయితే చేస్తామని బాగా అల్లరి చేసారు. కానీ వాటర్లో ఇట్లా పడిపోతే మళ్ళీ డ్రెస్ ఖరాబ్ అవుతుందని మేము చేయనీయలేదు. కాసేపు చూసి వీడియో తీసుకొని పక్క జరుపుకున్నాం.
ఇగో 2 పీకలు అయితే కొనిత్తే ఇక ఆ పీకలతోనైతే ఆడుకుంటున్నారు. వాళ్ళకి అదే సరిపోయింది పొద్దున్న సాయంత్రం దాకా. ఫుల్ ఎంజాయ్ చేసిన. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోర్రి.